ఇప్పుడు అమెరికాతో ఇంకా అమెరికా డాలర్ వాల్యూ అనేది పడిపోవడం ఖాయం. ఇది అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్, అతి భయంకరమైన డ్యామేజ్ అమెరికాకి. దీంతో ఇక నుంచి డాలర్తో కొనుగోళ్లు అనేవి జరగవు. ఇది వాస్తవం. యుఏఈ పూర్తిగా బయటకు రాగానే జరిగే అతి పెద్ద పరిణామం. ఇంత ఫాస్ట్ గా జరుగుతుందని కూడా ఊహించని మొత్తం జియో పాలిటిక్స్ లో ఉన్న మేధావులు కూడా అంతుపట్టకుండా చకచకా జరిగిపోతూ ఉన్నాయి పనులు. అమెరికాని మొత్తం సర్వనాశనం చేయడానికి ట్రంప్ గారి చేతుల మీదుగానే ఆ కార్యం నడుపుతున్నారు. ఇది వాస్తవం. ఒపెక్ దేశాల ద్వారా అమెరికా చేసే వ్యాపారం ఎన్ని డాలర్స్? దాదాపుగా ఒక సంవత్సరానికి ఏడాదికి $500 బిలియన్ వ్యాపారం అమెరికా చేస్తున్నదన్నమాట. ఈ ఒపెక్ ద్వారా కేవలం పెట్రోడాలర్ ద్వారా, అంటే ఈ ముడి చమురు ఏదైతే ఉందో దీనిని అమ్ముకోవడం ద్వారా అమెరికా చేసే వ్యాపారం $500 బిలియన్ అన్ని దేశాలతో కూడా కలిపి. అంటే ఏ దేశంతో ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఈ ఆయిల్ కొనుక్కోవాలి అన్నా సరే ఫస్ట్ మనం డాలర్స్ లోకి కరెన్సీని, మన రూపీస్ ని డాలర్స్ లోకి మార్చుకొని ఆ డాలర్స్ రూపంలో ఆయిల్ కొనుక్కోవాలి అని మనం గతంలో కూడా చెప్పడం జరిగింది కదా. సేమ్ ఆ ఫార్ములా, ఆ ప్రాసెస్ లో భాగంగా ఏడాదికి కేవలం ఈ పెట్రో డాలర్స్ కానీ డాలర్స్ తో కానీ చేసే వ్యాపారంతో, అంటే తాను ప్రింట్ వేసుకున్న డబ్బుతో ఆ డబ్బుని అనేక దేశాలకి ఇచ్చి తాను చేస్తున్న ఈ వ్యాపారం ఏదైతే ఉందో దాని వర్త్ ఎంతో తెలుసా? $500 బిలియన్. $1 బిలియన్ అంటే ఎంత? $1 బిలియన్ మన ఇండియా కరెన్సీలో 9,500 కోట్లు. అలాగే భారత్ ఎంత ఖర్చు పెడుతుంది అమెరికా దగ్గర ఈ ఒపెక్ ద్వారా? ఎంత ఖర్చు పెడుతుంది అంటే 45 నుంచి అప్రాక్సిమేట్లీ 45 నుంచి 60 మధ్య అనుకుంటున్నాం. అప్రాక్సిమేట్లీ ఒకవేళ $50 బిలియన్ అనుకున్నా సరే ఒకసారి కౌంట్ చేయండి. 9,500 ఇంటూ 50 కౌంట్ చేయండి ఎంత వస్తుందో. దాదాపుగా 60 వేసుకుంటే కనుక దాదాపుగా 5,70,000 కోట్లు వస్తుంది. 5,70,000 కోట్లు మనం ఒపెక్ ద్వారా ఖర్చు పెట్టేది. అది కాకుండా మళ్ళీ మిగతా దేశాలకు సంబంధించి మనం చేసుకునే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో కేవలం డాలర్స్ ట్రాన్సాక్షన్స్ నే భారత్ ఖర్చు పెట్టేది $200 బిలియన్ ప్రతి సంవత్సరం కూడా. 9,500 కోట్లు ఇంటూ $200 బిలియన్ వేయండి. దాదాపుగా 45 లక్షల కోట్లు భారత్ ఖర్చు పెడుతున్నది డాలర్స్ ని ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి 45 లక్షల కోట్లు. సో భారత్ మీద ఈ భారం తగ్గిపోతుంది. దీంతో మన కొనుగోలు శక్తి ఇంకా పెరుగుతుంది. అంటే మనం చమురుని ఇంకా తెచ్చుకోగలుగుతాం. దాని ద్వారా తద్వారా డీజిల్ అండ్ పెట్రోల్ ధరలు భారతదేశంలో చాలా వరకు తగ్గే అవకాశాలు చాలా గణనీయంగా కనబడబోతున్నాయి.